ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ప్రతిదినము అనుదిన వాగ్దానం వస్తున్న మన యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి. అనేక మందికి ఈ వాగ్దానాన్ని పంపించండి. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనము. అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో సర్వోన్నతుడైన తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆమేన్. ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును అనే మాటను ఈరోజు దేవుడు వాగ్దానంగా నీకు ఇస్తూ ఉన్నారు. చాలామందికి ఆశ ఉంటుంది, తమ జీవితంలో గొప్పగా ఎదగాలి, ఎన్నెన్నో సాధించాలి, ఏవేవో గొప్పగా చేర్చుకోవాలి, విజయాలు పొందాలి, అధిరోహించాలని ఎంతో ఆసక్తి కలిగి ఉంటుంది. కొన్నిసార్లు మనుషులుగా మన ఆశ నెరవేరకుండా పోవచ్చు. అయితే ఈరోజు నీ తండ్రి నీకు ఇస్తున్న వాగ్దానం ఎంత విలువైందో తెలుసా? సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దాన్ని నెరవేరుస్తారట. నీ జీవితంలో నీకున్న కోరిక, నీవు ఎదగాలనుకుంటున్న ఆ స్థాయికి, నీవు సాధించాలనుకుంటున్న దాన్ని, నీవు చేరుకోవాలనుకుంటున్న గమ్యాన్ని నీ తండ్రి, ఎవరా తండ్రి? సైన్యములకు అధిపతి, ఈ దేశాలన్నిటికంటే అధిపతి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన మన తండ్రి యేసయ్య, ఆయన ఆసక్తి కలిగి నీ పట్ల, నీ ఆలోచన పట్ల నిన్ను గొప్పగా చేరవలసిన గమ్యానికి చేరుస్తానని, నీవు రావలసిన విడుదలకి ఆయన తీసుకొస్తారని, నీ పట్ల ఆసక్తి కనపరుస్తానని ఆయన ఈరోజు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. హల్లెలూయా. గొప్ప వాగ్దానము. ఈరోజు ఈ వాగ్దానాన్ని నీవు నమ్ముట ద్వారా, ఈ వాగ్దానం ఎత్తిపెట్టి నీవు ప్రార్థించుట ద్వారా ప్రతి విధమైన దారిద్రము, ప్రతి విధమైన సైతాను శోధన నుంచి నీవు విడుదల పొందుకోబోతూ ఉన్నావు. ఆమేన్. ఎందుకో తెలుసా? దేవుని వాక్కు అనగా దేవుడు. ఆమేన్. ప్రతి కుటుంబములో కూడా ఈ మధ్యకాలంలో చూస్తే భయంకరమైన రోగాలు, ఇబ్బందికరమైన అప్పులు, శ్రమలు, ఒకవేళ ఆ ఇంట్లో ధన సమృద్ధి ఉంటే గనక భయంకరమైన మనస్పర్ధల గుండా కుటుంబాలు వెళుతున్న నేటి తరుణంలో దేవుని వాగ్దానము ప్రతి వ్యక్తిలోనూ ఈరోజు ఉండడం ద్వారా ఆ వ్యక్తిని పెట్టి ఆ కుటుంబాలు విడిపించి రక్షింపబడబోతూ ఉన్నాయి. ఆమేన్. బహుశా ఈరోజు నీ కుటుంబంలో నీ ఒక్క వ్యక్తివే ఈ వాగ్దానాన్ని వింటూ ఉన్నావేమో. దేవుడు సెలవిస్తూ ఉన్నారు, నిన్ను బట్టి నీ కుటుంబాన్ని దేవుడు స్వస్థపరుస్తారని, నీ నమ్మకాన్ని బట్టి నీ బిడ్డల్ని బాగుపరుస్తారని, నీ యథార్థతను బట్టి నీ కుటుంబాన్ని వర్ధిల్లింపజేసి కాపాడుతారని ఈరోజు దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఆమేన్. దేవుని వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేపరి దేవుని బిడ్డ. చాలామంది ఈ చెవితో విని చెవితో వాగ్దానాన్ని విడిచిపెడతారు. కానీ నువ్వు అలా కాకుండా ఈ ముగింపు ప్రార్థనలో ఏకీభవించి వ్యక్తిగతంగా ఈ వ్యక్తి యొక్క వాగ్దానం ఎత్తిపెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. దేవా, ఇదిగో నా పట్ల శ్రద్ధ కనపరుస్తా అన్నావు కదా, ఇదిగో నా కుటుంబం పట్ల ప్రత్యేకమైన కృప చూపిస్తా అన్నావు కదా, ఈ దినమే మమ్మల్ని ఆశీర్వదించు నాయనా అని దేవుని సన్నిధిలో కొద్ది సమయాన్ని గడిపి ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థించు. తప్పక ఈ వాగ్దానం ఈరోజు నీ పట్ల నెరవేరి ప్రత్యేకమైన శ్రద్ధతో దేవుడు నీ యందు దృష్టి నిలుపునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.